హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మీకేంది, మీరు హ్యాపీగా ఉంటారు అందరినీ మోసాలు చేసుకుంటా నవ్వకుండా? నేను సీరియస్గా అడిగిన క్వశ్చన్ మీరు చులకన చేయకండి నవ్వుతూ. లక్ష్మీకాంత్ శర్మ అంటేనే మోసం, మోసానికి అర్థమే లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్ శర్మ వాళ్ళు లాంటి వాళ్ళు చాలా మంది మార్కెట్లో ఉన్నారు. ఓకే, అందులో మీరొకరు. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ వర్తబులే. ఓకే, ఖచ్చితంగా దీనివల్ల మీకు నష్టం కూడా జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. నాకు ఇప్పుడు కొత్త కాదు, నాకు ఈ వర్డ్స్ కానీ ఈ టైప్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ కానీ ఏమీ కంగారు లేదు. సమాధానం లేని ప్రశ్న మీరు ఎందుకు అడుగుతారు? మార్చుకుంటున్నారు అని నువ్వే కన్ఫర్మ్ చేశాక నేను సమాధానం చెప్పక్కర్లే. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, మోసం అనే పదం వాడితే మీ స్థాయి తగ్గిపోతుంది క్రాంతి. మీతో పాటు కొంతమంది దొంగలు జ్యోతిష ముసుగులో ఉన్నారా లేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగలు అనే రైట్స్ నీకు లేవు. దొంగలు అనడానికి నువ్వెవరు అసలు? మీరు ఇంటర్వ్యూల ద్వారా బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటున్నారని మేము అంటున్నావా? చేస్తే అనండి అంటున్నా నేను. అక్కడ మీరు ఎందుకు కోపం వస్తుంది మీకు? మళ్ళీ రివర్స్ ఎందుకు అంటారు మీరు? నేను ఈ ఛానల్ ఈ వ్యవస్థ అంతా వదిలిపెట్టి ఇంటికి పోయి వ్యవసాయం చేసుకుంటా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. దత్తార్పణమస్తు. బావుర్రా? బాగున్నాం. బావుర్రా? చాలా బాగున్నాను. బావుర్రా? బావుర్రా? ఇన్నిసార్లు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఇన్ఫర్మేషన్ అడగాలి, ఏదో తెలిసి మీరు పిలిచిండ్రేమో అనిపిస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. మీకేంది, మీరు హ్యాపీగా ఉంటారు అందరినీ మోసాలు చేసుకుంటా కదా? మోసము అన్న పదానికి ఈ రోజుల్లో వాల్యూ లేదు. అసలు దాని అర్థం మర్చిపోయారు జనాలు. ముఖ్యంగా ఈ ప్రశ్నించేటటువంటి వాళ్లకు మోసం అనేది చాలా కామన్ వర్డ్ అయిపోయింది. మోసం అంటే ఏంటి అసలు? ఏం మోసం? మోసం అంటే ఏంటి క్రాంతి? మీరు ఎవరిని మోసం చేయలే? అసలు ఎవరిని చేయలేదు. ఎవరిని మోసం చేయలే? ఎవరిని మోసం చేయలే. అసలు ఒక్క వ్యక్తిని కూడా మోసం. లక్ష్మీకాంత్ శర్మ మోసగాడా కాదా? అదే నేను అంటున్నాను. మోసం అనే పదానికి అర్థం ఏంటి అసలు? మోసం అనే పదానికి అర్థం ఏంటి? లక్ష్మీకాంత్ శర్మ. నవ్వకుండా నేను సీరియస్గా అడిగిన క్వశ్చన్ మీరు చులకన చేయకండి నవ్వుతూ. అది చాలా క్వశ్చనే పెద్ద జోక్. అది జోకే. లక్ష్మీకాంత్ శర్మ అంటేనే మోసం, మోసానికి అర్థమే లక్ష్మీకాంత్ శర్మ వాళ్ళు లాంటి వాళ్ళు చాలా మంది మార్కెట్లో ఉన్నారు. ఓకే, అందులో మీరొకరు. కాబట్టి మీరు ఏ ఛానల్ కూడా పదే పదే రిపీటెడ్గా ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా ఓకే నేను అడుగుతున్నా కాబట్టి వస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నావు. అసలు నువ్వు ఇంత ఘోరంగా ప్రశ్నించినా నీ దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మరి నన్ను ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకు పిలుస్తున్నావు అని అంటే నువ్వు ఉన్నట్టు చెప్తారు కావచ్చు. నేను కొంతమంది జ్యోతిష పండితులకు కూడా ఫోన్ చేసిన, మీరు రండి మీ ఇంటర్వ్యూ చేయాలి మిమ్మల్ని అని అంటే మరి వాళ్ళు భయపడుతున్నారు. మిమ్మల్ని ఎంత భయపెట్టినా మీరు వస్తారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఎప్పుడు ఉంటుందో తెలుసా? నువ్వు సబ్జెక్ట్ తెలిసి అడిగితే అవతల వాడికి సబ్జెక్ట్ తెలియకపోతే. రెండోది, ఏదైనా లూజ్ పోల్స్ ఉంటే. మూడోది, ఏదైనా దురలవాట్లో ఏమో ఉండి బయటపడితే ఏమో వాళ్ళు ఏమైనా అడిగితే నేను ఎక్కడో ఇరక్కబోతానేమో. ఓపెన్ బుక్ లక్ష్మీకాంత్ శర్మ. నువ్వు అసలు నేను ఏ ఛానల్కి సెకండ్ ఇంటర్వ్యూ ఇవ్వను. ఎందుకంటే అదేదో ఒక పెయిడ్ మార్కెటింగ్ లాగా ఉంటుంది. మీ దగ్గర మీరు పిలిచినటువంటి ఇంటర్వ్యూకి మళ్ళీ రావడం గల కారణం అది ఏ రోజు ఎక్కడ మీరు అంటే మీరు పిలిచి మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కలిగిన భావన. మీరు ఎన్ని కఠినమైన క్వశ్చన్స్ లైక్ ఇప్పుడు మోసానికి ఉదాహరణ మీరే అన్నా కూడా నాకు అసలు నీ పైన సోదర భావమే ఉంటుంది. వేరే ఏమి రావట్లే. మీరు జస్ట్ ఏదో క్యాజువల్గా అడగడమో లేదంటే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగితే మనకు హైలైట్ అవుతుంది అని అడగడం అలానే అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నువ్వు టార్గెట్ చేసి అడిగినట్టు అనిపిస్తే నేను రాను అసలు. కాబట్టి నేను మోసం చేయలేదు, నేను భయపడను. మీరు ఇంకా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి సమాధానం చెప్పే బాధ్యత
నాకుంది. మీరు అడిగిన దానికి అంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు? చాలా మంది ఉన్నారు మార్కెట్లో, చాలా మంది కూడా మిమ్మల్ని పిలుస్తారు కదా. ఓకే, మరి చాలా ఛానల్స్ దగ్గరికి ఎందుకు రిపీటెడ్గా పోవట్లేదు మీరు? రిపీటెడ్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక ఛానల్లో ఇది మరి 3వ ఇంటర్వ్యూ మీతో ఈ ఛానల్లో. ఓకే, అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ తనకున్న సందేహాలు అన్నీ అడిగినప్పుడు మళ్ళీ పిలిచి మళ్ళీ అడిగే ప్రయత్నం అయితే చేయరు. ఒకవేళ చేసినా అది వర్తబుల్ అయితే వెళ్తాను. ఇప్పుడు నాగరాజు గారు ఉన్నారు, ఆయన చాలా సన్నిహితులు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఆయన పిలిచారు ఒక సో అండ్ సో క్వశ్చన్స్, ఒక ఇష్యూ గురించి, పంచగ్రహ కూటమనో రకరకాలు. వెళ్ళాను. ఎక్కువ రిపీట్ అవ్వడానికి వాళ్ళు మళ్ళీ పిలిచినప్పుడు అది వర్తబుల్ ఇంటర్వ్యూ అనిపిస్తేనే వస్తాను. రైట్, ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ వర్తబులే. ఓకే, ఖచ్చితంగా దీనివల్ల మీకు నష్టం కూడా జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. అయినా కూడా ఓకే, నాకు నష్టం జరిగినా పర్వాలేదంటే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. అసలు వద్దు అని అంటే ఇప్పుడే క్లోజ్ చేసుకొని పోతే బెటర్. ఇంటర్వ్యూ వల్ల మీరు ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసుకొని పోతే బెటర్. నేను మంచిగా చెప్తున్నా మీకు. ఒకటే క్రాంతి, నేను మళ్ళీ చెప్తున్నాను, అలా నాకు ఇప్పుడు కొత్త కాదు. నాకు ఈ వర్డ్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ కానీ ఏమీ కంగారు లేదు. జరగాల్సిన నష్టం గతంలో ఎంతో జరిగింది. బయటకు అంతా గట్టిగా చెప్తున్నా కూడా లోపల భయం అవుతుందిలే. భయం అనేది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం భయం అనేది నా బ్లడ్ లో లేదన్నట్టు అలా డైలాగ్స్ కొట్టను. కానీ మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకపోతే భయపడతా అంతే. సమాధానం లేని ప్రశ్న మీరు ఎందుకు అడుగుతారు? నాకు సంబంధించినవో ఏదో అడుగుతారు అంతే. ఎప్పుడు పలానా ఒక ఎలక ఉంటుంది, ఆ ఎలకకి ఎన్ని పుట్టుమచ్చలు ఉంటాయని అడగరు కదా. కాబట్టి నాకు భయం లేదు. ఎలకలు కూడా డబ్బులు ఇచ్చి ఎలకలు కూడా జ్యోతిష్యం చెప్పించుకుంటే ఎలకలకు కూడా పుట్టుమచ్చలు ఉండే, వాటికి కూడా పరిహారాలు దొరుకుతుండే కావచ్చు మీకు. అదే నేను అంటున్నాను, అటువంటి సంబంధం లేని ప్రశ్నలు ఉంటే నేను భయపడతా. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంటుంది. రైట్, ఓకే, ఇంటర్వ్యూలోకి పోదాం ఇక. ఓకే, మీరు మనుషుల దగ్గర, నేను లాస్ట్ టైం అడిగినా ఎవ్రీ టైం అడుగుతూనే ఉన్నా, మనుషుల దగ్గర వాళ్ళ మానసిక స్థితిని గ్రహించి దాన్ని డబ్బుగా మార్చుకుంటున్నారు కదా. మీరు ప్రశ్న కంప్లీట్ మార్చుకుంటారు, డిక్లేర్ చేసిన మార్చుకుంటారు. మీరు డిక్లేర్ చేశాక ఇక నేను చెప్పడం ఎందుకు ఆన్సర్. ఇప్పుడు నేను మనిషి వీక్నెస్ని, దాన్ని ఏమన్నారు, మనిషి వీక్నెస్ని ఎలా మార్చుకుంటున్నాం? డబ్బుగా మార్చుకుంటున్నారు అని నువ్వే కన్ఫర్మ్ చేశాక నేను సమాధానం చెప్పక్కర్లే. ఇంకా మార్చుకోవట్లేరా? మార్చుకోవట్లేదు. అసలు ఏం వీక్నెస్, ఏం మార్చుకోవాలి, ఏం వీక్నెస్, ఏం మార్చుకోవాలి సార్? ఇప్పుడు అనేక సబ్జెక్టుల్లో జ్యోతిష్యం ఒకటి. ఎన్నో యూనివర్సిటీలు దీన్ని ఆమోదించాయి. గొప్ప గొప్ప మహాపండితులు ఎన్నో ఉదాహరణలు చూయించారు. దానికి సంబంధించి వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో మానవాళి మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో, అలాగే కర్ణాటక అండ్ తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నమ్మకాలు ఉన్నాయి. భగవంతుడనే నమ్మకం ఉంది. నమ్మి వాళ్ళు ముందడుగేసి ధైర్యంగా సక్సెస్ అవుతున్నారు. ఎంతసేపు సక్సెస్ అయిన వాళ్ళ గురించి వద్దు మనకు. అండ్ ఈ సబ్జెక్టుకు ఉన్న గొప్పతనం వద్దు. ఇవాళ పూజ చేసుకోకపోతే మైండ్ చికాగ్గా ఉన్న ఎన్నో జీవులు, అంటే ఎన్నో మానవాళిలో ఎంతోమంది 70%, ఇది సర్వేలో తేలినటువంటిది, 70% పీపుల్ ఒక మెడిటేషనో, ఒక పూజనో, లేదంటే ఒక ధ్యానమో చేసుకోకపోతే వాళ్ళ మైండ్ కంట్రోల్ చేశారా మీరు? నేను చేయగలుగుతానా? ఇప్పుడా పుట్టింది ఇది? ఎన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టింది ఇది. భగవంతుడు, భక్తి, పూజ, జాతకము, నమ్మకము ఇవాళ సృష్టింపబడ్డవి కాదు. అండ్ ఇవాళ చెరిపేస్తే చెరిగిపోయేవి కూడా కాదు. ఎవరు ఎన్ని అపోహలకు వెళ్ళినా, ఎవరు ఎన్ని నిందలు వేసినా మా బలం మా నమ్మకం అంతే. అలానే ఉన్నాం మేమందరం. రైట్, ఓకే. ఈ మధ్య కాలంలో అంటే ప్రజలు కూడా మీలాంటి వాళ్ళని బాగా నమ్ముతున్నారు. మీరు దాన్ని బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి మధ్యలో ఎంత సంపాదించినారు మీరు? ఎంత సంపాదించాను అన్నది అదే నేను చెప్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు ఖర్చుల నిమిత్తం వస్తున్నాయి తప్ప కూడబెట్టుకొని లక్షలాది రూపాయలు సేవింగ్స్ చేసుకునే పరిస్థితి ఏం లేదు నాకు ఎన్నో లోన్లు ఉన్నాయి. నేను ఇవాళ అయినా అసలు ఎంత సంపాదించడం అన్నది క్వశ్చనే కాదు ఇక్కడ.
ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎంత అనుభవం పెరిగింది, ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎంత జాతక పరంగా ఎన్ని సక్సెస్లు చూసా అన్నది గుర్తుపెట్టుకుంటా. ఎంత డబ్బు వచ్చింది, ఎంత సేవింగ్స్ చేసా అన్నది లెక్కలు అంత ఐడియా లేదు. అండ్ భారీగా సేవింగ్స్ అవుతే నువ్వు అన్నట్టు ఇంత అయింది ఇది తీసుకున్నా అని చెప్పొచ్చు. రైట్. మీ దగ్గర అంటే కోట్ల విలువ చేసేటటువంటి కార్లు, కోట్లు విలువ చేసేటటువంటి బంగ్లాలు ఉన్నాయని చెప్పేసి నేను విన్నా ఈ మధ్య కాలంలో. ఓకే, ఉన్నాయా లేవా? ఉంటే చూపించండి. ఇప్పుడు నాకు మంచిదే కదా, ఎందుకంటే నాకు ఫేమ్ వస్తుంది. ఈ రోజుల్లో డబ్బు లేనివాడంటేనే చులకన, డబ్బు ఉన్నవాడంటే వాల్యూ ఇస్తారు, లేచి నిలబడతారు. అండ్ అతను అందంగా ఉన్నా లేకపోయినా, పొట్టిగా ఉన్నా, ఎలా ఉన్నా క్యారెక్టర్ కూడా పక్కకు పెడతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనీకి ఇస్తారు ప్రపంచం మొత్తం. అలాంటి కోటీశ్వరుడు అంటే నాకే ఇంకా చాలా పేరు వస్తుంది. అసలు అదేం డబ్బు సంపాదించడం నేరమా? డబ్బు సంపాదించండి. మాలాంటోళ్ళను ఎందుకు మోసం చేసి సంపాదిస్తారు మీరు? అసలు మళ్ళీ చెప్తున్నాను, మోసం అనే పదం వాడితే మీ స్థాయి తగ్గిపోతుంది. క్రాంతి, మోసం అనే చీటింగ్ అనాలా? అదే కదా ఇంగ్లీష్లో, తెలుగులో. మీకు మోసం అనేది తెలుగులో నచ్చుతలేదేమో, ఇంగ్లీష్. అదే నేను చెప్తున్నాను, ఏదైనా మీ స్థాయి తగ్గిపోతుంది. ఎందుకు అంటే అసలు ఆ వర్డ్ యూజ్ చేయడానికి మీ దగ్గర ఒక ప్రాపర్ ప్రూఫ్ ఉన్నా, లేదంటే ఇంకోటో మీరు అడగొచ్చు, మాట్లాడొచ్చు. పదే ప్రతి ఇంటర్వ్యూలో అదే అంటే చూసే వాళ్ళకి కూడా బోర్ వస్తుంది. మోసం అన్నది ఎప్పుడో తెలుసా? నీ దగ్గర ఉన్న డబ్బుని, ఇప్పుడు పలానా నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నువ్వు చచ్చిపోతావు రా నాయన, వచ్చే నెల నువ్వు చచ్చిపోతావు, అర్జెంట్ నాకు ఈ డబ్బులు, నీకు ఒక మందిస్తా, లేదంటే నీకు పూజ చేస్తా అని భయపెట్టి బెదిరించి తీసుకుంటే మోసం. ఇండైరెక్ట్ అదే కదా చేసేది మీరు. నేనా ఒక రోజు వచ్చి కూర్చో నా దగ్గర, నేను ఎంత శ్రమ పడతానో, ఎంత సక్సెస్ రేట్ ఉందో, ఎన్ని జాతకాలు అంటే జ్యోతిష్య శాస్త్రపరంగా మానవాళి ఎవరైతే నన్ను కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళకి ఎంత గొప్ప ప్రిడిక్షన్ ఇస్తున్నానో, మ్యారేజ్ గురించి ఒక క్లారిటీ ఇచ్చి, ఇద్దరు ఇష్టపడ్డ వాళ్లకు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోకూడదని వాళ్ళకు ఒక మోటివేషన్ చేసి, ఎవరి దారి వాళ్ళలో ఉండి వాళ్ళిద్దరూ ఎవరి దారి వాళ్ళు చూసుకునేటట్టు చేశాను. జాతకాలు ఇవి కలవవు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని, అలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చాలా మనస్తృప్తి నా వృత్తి నాకు. మోసం కాదు, మోసం ఏమాత్రం కాదు. రైట్. మోసం కాదు కదా, కాదు, మోసం కాదు, అబద్ధాలు చెప్పరు అస్సలకే. రైట్. నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి. జ్యోతిష్యం కరెక్టే ఒప్పుకుంటా, శాస్త్రాలు కరెక్టే ఒప్పుకుంటా, దేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారు అని చెప్పేసి చెప్తే ఒప్పుకుంటా. కానీ దీన్ని అంతా అనువుగా చేసుకొని మీతో పాటు కొంతమంది దొంగలు జ్యోతిష్యం ముసుగులో ఉన్నారా లేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగలు అనే రైట్స్ నీకు లేవు, అది చాలా తప్పు, 100% తప్పే. దొంగలు అనడానికి నువ్వెవరు? అసలు నువ్వెవరు? దొంగలు అనే మాట వాడకూడదు. ఏమనాలి? మంచోళ్ళు ఇప్పుడు మోసం చేయరు, చాలా గొప్ప వ్యక్తులు, డబ్బులు ఆశించరు, ఓన్లీ సెలబ్రిటీలకు. అలా అనక్కర్లేదు. మీరు ఇంటర్వ్యూల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి దోచుకుంటున్నారని మేము అంటున్నావా? అది తప్పు కదా. నీ క్యారెక్టర్ ఏంటి? చేస్తే అనండి అంటున్నా నేను. అక్కడ మీరు కోపం వస్తుంది మీకు, మళ్ళీ రివర్స్ ఎందుకు అంటారు మీరు? కోపం కాదు, అస్సలు కించిత్ కూడా లేదు కోపం. నేను అన్నది ఇక్కడ మనము వాడే పదం ఏదైతుందో అది కరెక్ట్ గా లేకపోతే అది 100% అది తప్పే. రైట్. దొంగలు అంటే నేను లక్ష్మీకాంత్ శర్మ గారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, నిజంగానే మీరు అన్నారు కదా బ్లాక్ మెయిలింగ్ అని అదా నీదని, ఒకవేళ అది జరిగితే నేను ఈ ఛానల్ ఈ వ్యవస్థ అంతా వదిలిపెట్టి ఇంటికి పోయి వ్యవసాయం చేసుకుంటా. ఎన్నిసార్లు చెప్తారండి ఈ మాటలన్నీ? ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. మీరు ఆ స్టైల్, వే ఆఫ్ ఇంటర్వ్యూ స్టైల్ మార్చండి. ఎంతసేపు అవి వదిలేస్తా ఇవి వదిలేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని బ్లాక్ మెయిలర్ అంటే మీరు ఎలాగైతే రియాక్ట్ అవుతారో అలాగే దొంగలు అంటే నువ్వు దొంగ అన్నప్పుడు లైవ్ లో ప్రూవ్ చేసి నువ్వు దొంగవిరా అని చెప్పి వానికి పలకే మెళ్ళో, అంతే తప్ప. ఇప్పుడు సరే నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. కేవలం పొలిటీషియన్లకు, కేవలం ఒక సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళకు, కేవలం ఒక డబ్బులున్న వాళ్ళకు మాత్రమే జ్యోతిష్యం చెప్పడానికి వీలుంటుందా? అందరికి చెప్పవచ్చా? అందరికీ చెప్పేదే గొప్ప శాస్త్రం జ్యోతిష్యం. కొంతమంది మొత్తం ఓన్లీ సెలబ్రిటీలకు పొలిటీషియన్లకు మాత్రమే చెప్తారు కదా మీ దాంట్లో. అదే నేను అంటున్నాను సార్. ఇప్పుడు ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు లేదా ఇద్దరు చేసినటువంటి పొరపాట్లో అందరినీ ఆమోదించకండి అంటున్నాను. ఇప్పుడు ఒక గుళ్ళో ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది అంటే
ఒక శివాలయంలో అన్ని శివాలయాలు అలాగే ఉంటాయని నిర్ధారించకూడదు. కాబట్టి మీకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రశ్నించండి. ఇప్పుడు సో అండ్ సో పర్సనో సో అండ్ సో దగ్గర ఏదో ప్లేస్లోనో మీకు మోసం జరుగుతుంది, లేదా ఒక పర్సన్ మోసం చేస్తున్నప్పుడు డైరెక్ట్ ప్రశ్నించాలి, అంతే తప్ప. నేను అన్నది అదే కదా, మీలాగా చాలా మంది కూడా ఇట్లా జ్యోతిష్యం పేరు దొంగలు ఉన్నారు అని అన్నా. వాళ్ళ గురించి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నాకేం తెలుస్తుంది? ఇప్పుడు నా గురించి, నా సబ్జెక్ట్ గురించి నన్ను అడిగితే నేను క్లారిటీ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారండి? గెలుస్తాడని అన్నారు కదా మీరు. నేనేమనలేదే. అంటే మీలాంటి వాళ్ళు. అదే మళ్ళీ నువ్వు అక్కడే చెప్తా. ఇప్పుడు ఏఫర్ ఏంటి అని నన్ను అడిగావు అనుకో, యాపిల్ అని నేను అన్నాను అనుకో, సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఏఫర్ ఏంటి అంటే యానిమల్ అంటారు ఇంకో. కానీ మన వివరణ క్యాలిక్యులేషన్ తప్పైతే, ఇప్పుడు వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా అని అన్నారు, ఎవరో ఎందుకు వేణుస్వామి అన్నాడు క్లియర్గా, ఓకే గెలుస్తారని అన్నారు, అవును గెలవలేదు. అప్పుడు నా సబ్జెక్ట్కి ఆయన చెప్పిన దానికి అసలు సంబంధం ఏముంది? అంతెందుకు సార్, ఒక క్లాస్లో 30 మందిని చదువుకున్నాం మనం అందరం. నువ్వు జర్నలిస్ట్ అయ్యా, నేను పంతులయ్యా, అదే పుస్తకాలు, అదే టెక్స్ట్ బుక్లు, అదే లెక్చరర్ కదా. మనకి ఎలా అర్థమవుతుంది? మనం దాన్ని డిస్ప్లే చేయటం అంటే మన వే ఆఫ్ టాకింగ్ కానీ, మన వే ఆఫ్ థింకింగ్ కానీ మనిషి యొక్క సబ్జెక్ట్ని రాంగ్ ప్రిడిక్షన్ అవ్వచ్చు, రైట్ ప్రిడిక్షన్ అవ్వచ్చు, అలా నిర్ధారిస్తుంది. ఇప్పుడు వేణుస్వామి రాంగ్ ప్రిడిక్షన్లు చెప్పిండు అని అంటున్నాను నేను, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకునేదేంటి, వారే ఒప్పుకున్నారుగా. నేను చెప్పినటువంటి దాంట్లో ఇది తప్పు జరిగింది అని చెప్పారు కదా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవడానికి కారణం ఏంటి సబ్జెక్టు పరంగా నన్ను అడుగు, నేను చెప్తా. అంతేగాని ఆయన చెప్పింది ఇక తప్పైంది, ఆయన జ్యోతిష్యం రాదా అంటే నేను ఎలా చెప్తా? సరే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు ఏంటి లక్ష్మీకాంత్ శర్మ గారు? ఇక్కడ వ్యయంలో కొన్ని గ్రహాలు రావటం, దుస్థానం అంటారు. దుస్థానాలంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు. అంటే మనిషి ఏ జాతకుడికైనా ఆ 3 స్థానాలు అంత పర్ఫెక్ట్గా యోగించేవి కాదు, నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చేవి. అందులో పాపగ్రహాలు ఉంటే బాగుంటుంది. అయితే ఇక్కడ గోచార ఫలితం తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యయంలో 3 గ్రహాలకు పైన రావడం చేత అంత ఘోర పరాజయం అనేది జరిగింది. అదే నా ప్రిడిక్షన్. అంటే ఇక్కడ జాతకంలో అంటే ఒక పంతుల్ని ఈ పుష్పం ఎందుకు ఇలా అంటే ఆయన డివోషనల్గా టచ్ ఇచ్చి డివోషనల్గా చెప్తాడు. ఇంకొక సైంటిఫిక్గా ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఒకలాగా చెప్తారు. అలా నేను ఆయన ఓడిపోవడానికి ప్రజల కారణం, ఆయన ఓడిపోవడానికి ఆయన పాలనా కారణం, అవన్నీ రాజకీయం నాకు తెలియదు. జాతకాలు, జ్యోతిష్యం, గ్రహస్థితి, గ్రహ దృష్టి యోగాలు అన్నది మనం మాట్లాడుకుంటే దుస్థానాల్లో గ్రహాలు ఉండడం చేత ఆయన ఓడిపోవడం జరిగింది. ఓకే, తెలంగాణలో 10 ఏళ్ళు సీఎంగా ఉన్నటువంటి సుపరిపాలన అందించిండు కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. ఆయన ఎందుకు ఓడిపోయిండు? ఆయనకు పార్లమెంటు స్థానాల్లో ఒక్క స్థానం కూడా రాకపోయిన కారణం ఏంది? ఇక్కడ ఆయన జాతకం ప్రకారము ఆయనది రాహుగ్రహ యోగము. అయితే ఈ రాహుగ్రహ యోగం ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా కూడా దశ భుక్తి అనేది ఉంటుంది. అది ప్రథమం, మధ్యమం, అంతిమం 3 కాలాలు ఉంటాయి. రాహుగ్రహ దశ ఎప్పుడైతే వచ్చిందో ఆయనకు రాహులో రాహు ఉన్నప్పుడు గొడవలు, అల్లర్లు జరిగినాయి, తెలంగాణ కోసం పోరాడాడు. రాహులో గురువు వచ్చినప్పుడు ఆయనకు జన ఆదరణ లభించింది, ఉద్యమాన్ని సృష్టించాడు. రాహులో శని వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం సీఎంగా అయ్యారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పుడైతే ఈ ప్రథమ దశ యోగిస్తుందో మధ్య దశ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు అదే ఆ మధ్య దశలోనే ఉన్నారు ఆయన. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయా మళ్ళా? ఎస్, ఇక్కడ 2029లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, అంతే కదా, 2029 ఆర్ 28. అయితే ఎప్పుడైనా నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎలక్షన్ డేట్ని బట్టే ఉంటుంది. ఎలక్షన్ల డేట్ తోటి ఏం సంబంధం? మీరు అంటే వ్యక్తుల డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే చేతి గీతలో లేకపోతే నుదుటి రాతలతోటి అది చెప్పేది ఏమండి? మోడీ జాతకం అసలు బాగాలేదు, అయినా ఎలా గెలిచారో తెలుసా? అంటే ఈ జాతకాల వల్లేనా నెంబడే మీరు దాని ఏమంటారు, ఒక రాయి వేయకండి దయచేసి. రాయి ఉన్నదే కదా, మీరు గ్రహించేస్తున్నా నేను ఏమడుగుతావు కూడా.
మీ జాతకం కూడా చూసా కదా, అందుకే నాకు అది ఇంకా మైండ్లో ఉండి మీ మన కూడా ఇది కూడా నా జాతకం చూడవాలనే అంతే అండి. అవునా? సరే ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నేను తర్వాత ఏం అడుగుతా చెప్పండి. మీరు ప్రతి క్వశ్చన్ కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతారు ఇవాళ, నో డౌట్. ఇప్పుడు ప్రస్తుతం నడిచేటటువంటిది కేతు నుంచి శుక్ర నక్షత్రంలో ఉంటున్నాం మనము. ఈ ప్రతి క్వశ్చన్ ఇదే కాదు, లాస్ట్ ఇంటర్వ్యూ వరకు కూడా కాంట్రవర్సీసే. ఏమండి, మనిషికి జాలి దయ ఉండి ఒక్కటన్నా కామన్ క్వశ్చన్ ప్రశాంతంగా అడిగేది ఉంటది, అది వాళ్ళు ఉండదు మన ఇద్దరికి. తిన్నారా లక్ష్మీకాంత్ శర్మ గారు? ఇది వాంటెడ్గా అడిగేదే, దీనికి సమాధానం రాదు. ఎందుకంటే మీరు నేను చెప్పిన దాన్ని తప్పని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే అది ఫలించదండి. ఇవాళ మొత్తం కొట్టుకోవడమే మన ఇద్దరం, అదే ఉంటుంది. సరే, ఇక్కడ మోడీ గారి జాతకానికి వస్తే ఆయన గోచార ఫలితం తీసుకున్నా కూడా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ పూర్తిగా ఉంది. అయినా కూడా ఆ డేట్ అనేది కాపాడింది. ఎంత కాంపిటీషన్ వచ్చినా కూడా ఆ ముహూర్తము, ఎలక్షన్లు అయిన ముహూర్తము, ఎలక్షన్లు అయిందే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అదే ఆయనకు చాలా చాలా ఫేవర్ ఆ రోజు. గ్రహ బలం, లగ్న బలం అంటారు దాన్ని. అది ఆయన పార్టీకి, ఆయనకు మళ్ళీ విజయాన్ని చేకూర్చింది. కాబట్టి మీరు 2028లో లేదా 2029లో మళ్ళీ సీఎం ఎవరవుతారంటే ఆ డేట్ మనకు అనౌన్స్ అయ్యాక తప్పకుండా చెప్తాను. అంటే ఒకవేళ మీతోటి రాజకీయ నాయకులందరూ కూడా లక్ష్మీకాంత శర్మ తోటి, ఈసీ తోటి కుమ్మక్కయి జస్ట్ డేట్ ఒకటి, ఈ ట్యాంపరింగ్లు గీంపరింగ్లు పక్కన పెట్టి డేట్ ఒకటి మంచి డేట్ ఎవరికి అనుగుణంగా ఉంటుందో ఆ డేట్లు పెట్టించుకుంటే వాళ్ళే గెలుస్తారంటారు. కంపల్సరీగా జాతకం బాగుండి ముహూర్త యోగం ఉంటే ఆటోమేటిక్గా గెలుస్తారు. ఇంకొకటి, అసలు జాతకం బాగున్న వాడికే మంచి ఆలోచన వస్తుంది, సుపరిపాలన చేయాలనే ఆలోచన వస్తుంది, ప్రజాదరణ కలుగుతుంది. అది నో డౌట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఎన్ని అవమానాలు, ఎంత ఇష్టం వచ్చిన మాటలు, ఎంత ఘోరంగా మాట్లాడినా కూడా ఆయన టైం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయారే. ప్రతి ఒక్కటి మర్చిపోయి 21కి 21 అక్కడ కూడా మళ్ళీ గురువు సంఖ్యనే ఆయనకు రావడం జరిగింది. గురువు విశేష యోగాన్ని ఇస్తాడు ఆయన జాతకంలో. మళ్ళీ 21 ఆయన సక్సెస్ అవ్వడం జరిగింది. అసలు ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలకు కీ రోల్ ప్లే చేశారు ఆయన. ఇదంతా ఓన్లీ జాతకాల వల్ల సాధ్యమైందా అంటారు? నా భావన సార్. ఇప్పుడు ఎంత కోటీశ్వర్లైనా గుర్తుపెట్టుకోండి, అంతెందుకు సార్, ఒక బిజినెస్ మ్యానో, రాజకీయ నాయకుడో ఎవరైనా ఒక సీఎం అవుతారు, 5 ఏళ్ళు పరిపాలిస్తాడు, మళ్ళీ ఓడిపోవడం. ఇక్కడ దశాంతర్దశని బట్టి ఇంతకాలం యోగము, ఇంతకాలం అవయోగం, ఇంతకాలం న్యూట్రల్ అనేది ఉంటుంది. దాన్ని బట్టే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి మనిషికి. మనిషి ఆలోచన మారట్లే, మనిషి పెట్టుబడులు మారట్లేదు, మనిషి తినే తిండి ఆహారం మార్చుకోవట్లే. బట్ అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయి? కాలానికి సంబంధించిన వ్యాపారాలు కాకుండా మెడికల్ షాప్ తీసుకుందాం. రోగాలు అన్నవి కామన్ అండి అని అనుకుందాం మనం. మెడికల్ షాప్ ద్వారా అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ తీసుకుందాం. ఒక హాస్పిటల్ విపరీతంగా నడిచేది ఆయన జాతకంలో కేతుకి శనికి కాంబినేషన్ రావడం చేత ఒక పేషెంట్ అక్కడ చనిపోయి ఆ హాస్పిటల్ ఘోరంగా అంటే దాన్ని ఏమంటారు, అపనిందలు పడి మూసేసే ప్రయత్నం వచ్చింది. ఆయన జాతకానికి, ఆయన పెట్టుబడికి అక్కడ డాక్టర్స్, అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్కి సంబంధం లేదా? అవన్నీ కలిసి రావడమే కర్మ అంటే. అదే టైంకి ఆయన రావటం, ఆయన వచ్చి అదే టైంకి ఆ పేషెంట్ ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, ఇవన్నీ ముడిపడి ఫలానా 3 రోజులు పేషెంట్ అక్కడే ఉండి చెకింగ్లు చేసుకొని 4వ రోజు ఏదైతే ఈయనకు బ్యాడ్ టైం ఉంటుందో అదే రోజు ఆపరేషన్ అవ్వడం. ఇప్పుడు ఆ పేషెంట్ హాస్పిటల్ పోకుండా పక్కన ఉన్నటువంటి మీ హాస్పిటల్ పోయినా అనుకో, ఆయన బతికేటోడా? మీరు అనేది అదేనా? చచ్చి ఇక్కడ మీకు అదే పాయింట్. చనిపోయేవాడిని ఇక్కడ లింక్ ఎలా చేస్తుంది అంటే కర్మ చనిపోయేవాడిని తీసుకుంటుంది, అపనిందలు అవ్వాల్సిన వాడిని తీసుకుంటుంది, ధన నష్టం జరగాల్సిన వాడిని తీసుకుంటుంది, ముగ్గురిని అక్కడ కలుపుతుంది. ఆ డేకి ఆ లింక్, ఆ క్యాలిక్యులేషన్ ఎప్పటికీ అర్థం కాదు సార్, ఎప్పటికీ అర్థం కాదు. అది ఎంతో గొప్ప శాస్త్రం, అదే జ్యోతిష్యం. రైట్. ఇప్పుడు కేఆర్ టీవీ అని చెప్పి స్టార్ట్ చేసినాం, దాంట్లోనే ఇది మీ 2వ ఇంటర్వ్యూ. ఓకే. సో కేఆర్ టీవీ సక్సెస్ అవుతుందో కాదా? ఇప్పుడు కాదు, నేను మీకు ఒక ఛానల్ పేరేం చెప్పను కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేశారు ఒక ఛానల్లో నన్ను. ఫస్ట్ ఇంటర్వ్యూ అది విపరీతంగా హైప్ క్రియేట్ అయింది. ఆ ఛానల్లో నేను మీ జాతకం చెప్పాను. మీకు
కుజుడు రవి కలిసి ఉన్నారు. ఇక్కడ కేఆర్ టీవీయా లేదంటే ఇంకో టీవీయా కాదు, దాన్ని రన్ చేసేది ఎవరు? క్రాంతి. క్రాంతికి మీడియాకి ఛానల్కి లింక్ ఉంది విపరీతంగా. 2026 ఇది 2024, 2026లో మీ ఛానల్ 6 lakhs అబౌవ్ ఉంటుంది. ఇది కూడా నేను ఎలా చెప్తున్నాను, మీ జాతకాన్ని బట్టే, మీకున్న కమిట్మెంటు, మీ కష్టము, మీరు 24 hours దాన్ని కనిపెట్టడం, ఇవంతా నేను పక్క నుండి చూస్తున్నాను. మీ జాతకంలో 25 ఫిబ్రవరి తర్వాత ఎక్స్ట్రాడినరీ యోగం స్టార్ట్ అవుతుంది. ఆ 1 yearలో గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది. 26 అక్టోబర్ వరకు అంటే దసరా వరకు ఛానల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే భారీగా కాదు, ఇప్పుడున్న దానికి 4 ఇంతలు అయితే పెరుగుతుంది. మరి నేను మంచి రోజులు వచ్చినాక ఇంటర్వ్యూలు చేయమంటారు, అప్పటిదాకా ఆపమంటారు, మరి ఎట్లా? ఎందుకు ఆపడం? అలా కాదు, ఇక్కడ మంచి రోజులు అన్న పాయింట్ ఏంటి? ఇంటర్వ్యూస్కి మంచి రోజులకు సంబంధం లేదు. మంచి రోజులు అంటే దాని అర్థము ఛానల్ విపరీతంగా క్రేజ్ పెరగడం. ఇప్పుడు మీలాగా ఛానల్ పెట్టి మీలాగా ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అదే స్టేజ్ రావాలని లేదే. అదే స్టేజ్ ఎందుకు రాదు? మరి మీలాగా హార్డ్ వర్క్ చేస్తారు, మీకన్నా మంచి మంచి కెమెరాస్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉన్న కెమెరామ్యాను ఎడిటరు ఉండొచ్చు. మీకెందుకు చెప్తున్నాను నేను? అక్కడ మీ జాతకానికి అదృష్టం. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి, అక్కడ ఏం సబ్జెక్ట్ లేకపోయినా వేలల్లో, లక్షల్లో, మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోతాయి. అలా అదృష్టము ఎవ్రీ మినిట్ మనిషిని గైడ్ చేస్తుంది, లీడ్ చేస్తుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి గతంలో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో నాకు కొంచెం అవగాహన ఉంది. ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్తా, మీరు ఇప్పుడు లైవ్లో ఆయన జాతకం చెప్పాలి. ఇది లైవ్లో జాతకం చెప్పడం అనేది ఎలా ఉంటుందంటే, అసలు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నేను చెప్పను. గతంలో మీరు ఇదే అడిగారు, మీ జాతకం చెప్పా. ఇప్పుడు ఆ వ్యక్తి జాతకము ఇప్పుడు నేనేదో చెప్పి నేనేదో సాధించాల్సిన అవసరం, మనకు ఇంటర్వ్యూకి దానివల్ల 1% కూడా ఉపయోగం ఉండదు. ఏం లాభం? మీరు ఎంతవరకు అక్యురేట్గా చెప్తారన్నది తెలుసుకోవాలి. ఆయనను రమ్మని చెప్తా, ఆయనను రమ్మను. ఆయన ప్రశ్న ఏంటో, ఇప్పుడు మీరు ఇదివరకు కూడా ఒక కెమెరామ్యాన్ గురించి అడిగితే నేను చెప్పా, కానీ అక్కడ వాళ్ళ ప్రశ్న ఏంటి అన్నది వాళ్ళ లగ్న భావాన్ని బట్టే ఉంటుంది. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన టైము, ఆ ప్రశ్నారూఢ లగ్నం ఏంటి, ఆ లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, ఆయన ప్రశ్న ఏంటి. భయపడరు కాబట్టి ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు భయం ఆయన ఇవాళే పంపి ఎప్పుడొద్దు, ఇవాళే పంపి వీడియో కాన్ఫరెన్సో లేదా వీడియో రికార్డ్ పెట్టుకోండి, మళ్ళీ ఛానల్లో ప్లే చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, చెప్పడానికి ఏమి? అదే నేను అంటున్నాను. అది ఎలా ఉంటుందంటే, మనకు యాక్యురేట్గా ఆయనకు సంబంధించి ఏదైనా మనం చెప్పాలి అంటే ఆయన ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా, లేదు కనీసం ఆయన కాల్లో మాట్లాడి ఆయన ప్రశ్న ఏంటి, మెయిన్ ఆయన ప్రశ్న ఏంటి, ఆయన వాళ్ళ ఫాదర్ పేరు అడగొచ్చు నేను ఆ ప్రశ్నను బట్టి, లేదు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారని అడగొచ్చు, వాళ్ళు ఎవరైనా బ్రదర్స్ యుఎస్లో ఉన్నారా అని అడగొచ్చు. ఆ ప్రశ్నను బట్టి ఉంటుంది. పర్సన్ టు పర్సన్, అది ఫోన్లో అవ్వచ్చు, డైరెక్ట్ అవ్వచ్చు. ఉంటే చెప్తా, ఫోన్ కలపండి, ఆయన ప్రశ్న ఏంటో అడగండి, చెప్తాను. లేదు మీకు వీడియో ప్రూఫే కావాలి, వీడియో ద్వారానే తీసుకోండి. పర్సన్ ఉంటే మనకు బెస్ట్. ఇప్పుడు మీరున్నారు డైరెక్ట్ మీ జాతకం అడిగారు, చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, 26 ఎన్నో సంవత్సరాలు ఏం లేదు, ఈ వీడియో ఉంటుంది. 26లో మీ ఛానల్ పరిస్థితి ఏందో అక్కడ గ్రాఫ్ తెలుస్తుంది, డిస్ప్లే అప్పుడు ప్లే చేయండి, అప్పుడైనా ఒప్పుకోండి. ఆ మోసం అనే పదం వాడకండి, అదొక్కటే బాధ. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా పర్లేదు, కానీ సరే మీరు మోసాలు చేయడం బంద్ చేయండి, నేను కూడా అడగడం బంద్ చేస్తాను. ఏమన్నా అసలు మోసం చేశాను అనేటటువంటి అంటే చేస్తే బంద్ చేయండి, చేయకపోతే శుభం, నేను కాదన్ను. అసలు చేస్తే బంద్ చేయండి, నేను కూడా అడగడం బంద్ చేస్తా అంటున్నా. అది మనకి ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ హైలైట్ అవ్వడానికి అడిగినట్టే ఉంటుంది, ఎవ్వరూ పట్టించుకోరండి. అవునా? ఎందుకు పట్టించుకోరు అంటే, పట్టించుకుంటే పట్టించుకుంటారు లేండి, ఎవ్వరు 1% ఉంటారేమో అంతే. ఎంతో నన్ను 17 రోజులు భయంకరంగా డీఫేమ్ చేసిన మళ్ళీ లక్ష్మీకాంత్ శర్మ, భగవంతుడు నా దత్తాత్రేయుడు స్వామి దయ వల్ల, అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పినవి జాతకాల్లో యాక్యురేట్గా జరిగినవి కాబట్టి ఇంకా ఎంతోమంది ఫోన్లు చేసి వాళ్ళ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ మోసం అనేది నేను చెయ్యను. నేను మళ్ళీ చెప్తున్నాను, నా కుటుంబ సాక్షిగా ఎవరిని నేను మోసం చేయట్లే, ఇక ముందు కూడా చేయను, అది కన్ఫామ్.
ఇవాళ ఒక్కొక్క జాతకం చెప్తే 6,000, 10,000, 25,000, 25,000 కన్సల్టింగ్ కూడా ఉంది. అదే 1,000 రూపాయలు 2008 నుంచి. అదే మోసము అనుకుంటే నా పేరు అడ్డు పెట్టుకొని 10,000 ఇస్తావా, 70,000 ఇస్తావా, 50,000 ఇస్తావా అని అడగొచ్చు. అసలు అది అవసరం లేదు. రైట్. అంటే మిమ్మల్ని అంతగానం 15 రోజులు 17 రోజులు ఇబ్బంది పెట్టిరు అని అన్నారు కదా, ఆ వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నాడు. భయం అవుతుందా మీకు? దేనికి భయం? అరే హోదా వచ్చింది, మీరు ఆ రోజు చీగొట్టిర్రు, నన్ను మోసం చేస్తుండు, నన్ను ఇబ్బంది పెడుతుండు అని అన్నారు. నేను ఎక్కడా దుర్భాషలు ఆడలేదే, నేను ఏ తప్పు చేయలేదు అని నా ఆవేదన వ్యక్తం చేసుకున్నా. సరే, ఇప్పుడు భయం అవుతుందా లేదా? ఏమీ భయం లేదు. ఎందుకు భయం? ఆయన వృత్తి ఆయనది, ఆయన ప్రజాసేవలో ఆయన ఉన్నారు. నా వృత్తి నాది, నా బ్రాహ్మణికంలో నా పూజలు, నా జాతకాలు నేనున్నా. ప్రజాసేవ కరెక్ట్ చేస్తారంటారా మీరు? ప్రజాసేవ చేస్తారా అన్న ప్రశ్నకు ఆ అనుభవం నాకు లేదు చెప్పడానికి. రేవంత్ రెడ్డి ఏ శాతం చేస్తారు, మీరు అన్నటువంటి మల్లన్న గారు ఏ శాతం చేస్తారు, లేదంటే సో కేసీఆర్ గారు ఏ శాతం చేస్తారనే అనుభవము ఈ నా సబ్జెక్ట్కి అపోజిట్ అది. కాబట్టి చేస్తారా చేయరా అన్నది కరెక్ట్ ఆన్సర్ నా నుంచి రాకపోవచ్చు. ఎనీవే మీరు అడిగారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. అండ్ ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వాంటెడ్లీ ఒకళ్ళని టార్గెట్ చేసి చేస్తారని నేను అనుకోను. అండ్ మీ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఫ్రెండ్స్ అయిపోతారా ఇద్దరు? ఎప్పుడు విరుద్ధంగా ఉన్నాం. వారికి ఒక అపోహ మా మీద, అది కాదు ఇదని నేను క్లియర్గా చెప్పాను. వారికి ఎమ్మెల్సీగా అంతమంది ప్రజలు ఎన్నుకున్నారంటే ఆయనకు నా నుంచి కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ న్యూస్ పిలుస్తాడు, పోతారా మరి? ఎందుకు పోనండి? ఏం సార్, ఒకటి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏదైనా భయం, నేను తాగుతా, లేదంటే సిగరెట్ తాగుతా, లేదంటే గుట్కా అలవాటు ఉంది, లేదా ఇంకో పత్తాలు ఆడతా అంటే అప్పుడు నేను భయపడాలి. అమ్మో ఏదైనా విషయం తెలిసిందేమో, క్రాంతి నన్ను అడుగుతాడేమో, లేదంటే మల్లన్న గారు అడుగుతాడేమో. ఎక్కడికైనా వెళ్తా, ఏ డిబేట్కైనా వెళ్తా పిలుస్తే, ఏం భయం లేదు. అంటే మీరిద్దరు డబ్బులు అడిగిండని మీరు, డబ్బులు ఇస్తానన్నది మీరు, ఈ ఎంత గలాట అయింది కదా, ఇప్పుడు కూడా పోతారా అంటున్నా నేను. ఎప్పుడైనా పోతా. అసలు వారు గెలిచిన తర్వాత వారు బాగుండాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మేము అనుకున్నాం మనసులో. ఆ నిమిషం అంతమంది ఆయనకు గెలిపించారు అంటే ఏదో ఒక సేవాభావం లేనిది అవ్వదని అనుకున్నాను. నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ ఇంకొకటి, ఏం గలాటాలు విపరీతం ఇక్కడ వ్యక్తిగత దూషణలు ఏం జరగలేదు. వృత్తిపరంగా ఇది అని ఆయన, అది కాదు నేను, వాట్ ఈజ్ వాట్, నేనంటే ఏంటి అని నేను, అంతే. ఇప్పుడు కలిసిపోతారు అన్నట్టుగా ఎప్పుడూ విడిపోలేదు. ఇక ముందు మరీ కలిసి ఉంటామనేం లేదు. ఎందుకంటే ఇక్కడ విభిన్నమైన దాన్ని ఏమంటారు రూట్స్ మావి. కానీ మీరు ఇద్దరు విడివిడిగా ఉంటేనే ప్రజలు ఇంతగానో మోసపోతారు. మీరిద్దరు కలిసి ఎంతమంది మోసపోతారో మరి. ఇక్కడ అదే నేను అనేది, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా మీ స్థాయి తగ్గిపోతుంది క్రాంతి. ఎందుకంటే మోసపోవటం అనేది ఇప్పుడు మీరు ఆయన మోసం చేస్తున్నా, నన్ను మోసం చేస్తున్నా ఒక ప్రూఫ్ పట్టుకున్నాను. ఇప్పుడు మీరు ఆయన ఎప్పుడు అనలేదా మోసం చేస్తుండో అని? ఎప్పుడు ఏ ఒక్కరోజు మోసం చేసిండు అని అనలేదా? మోసం చేసిండు, డబ్బులు అడుగుతుండో అని అనలేదా? నేను చెప్పేదేనండి, డబ్బులు అడిగారన్న అది మోసం చేశారంటావా? మోసం అంటే ఏంటి? బ్లాక్మెయిలింగ్ కదా అది. మోసం వేరు, మళ్ళీ బ్లాక్మెయిలింగ్ అంటే ఏంటిది? అదే వేరు, ఇది వేరు. అదే నువ్వు అనేది బస్కి కార్కి తేడా చాలా ఉంటుంది. ఇప్పుడు ఆ మోసము అన్నదానికి ఒక ప్రూఫ్ ఉండాలి. నువ్వు దొంగ అని ఎంబడే ఇందాక అనేసావు, పంతుల్లోనో జ్యోతిష్కుల్లో, వాడు దొంగ అన్న ప్రూఫ్ నీ దగ్గర ఉంటే అనాలి. ఇష్టం వచ్చినట్టు తేరగా దొరికారా పంతులు జ్యోతిష్కులంతా? మొన్న ఒక పంతుల్ని ఎవరో ఇంటర్వ్యూ ఏదో చూశాను నేను, పెళ్ళికి 40,000 దొబ్బవా? అసలు ఆ వర్డ్ ఏంటి? దొబ్బటం ఏంటి సార్? ఆయన కష్టానికి ఆయన తిండి ఎట్లా తినాలి, ఆయన బిడ్డ పుడితే బిడ్డను ఎట్లా చదివించాలి, పెళ్ళి ఎట్లా చేయాలి? పెళ్ళి అంటే ఇప్పుడు ఒక కళ్యాణ మండపం ఉంది, 7 లక్షలు కడుతున్నావు ఒక హాఫ్ డేకి. పంతులు నీకు పొద్దున రావాలి, బాసింగాల పూజ చేయించాలి, ప్రదానం చేయించాలి, పెళ్లి చేయించాలి, అప్పగింతలు చేయించాలి, అయిపోయినాక వ్రతం చేయించాలి. ఎన్ని ఉంటాయండి? ఈ 40,000తో ఎన్నిసార్లు తిరగాలి మీ ఇంటి చుట్టూ? ఆయన కులవృత్తది, ఆయనకు అది ఇంకా వేరే ఏం రాదు. ఆయన చదువుకున్న వేదంతో ఇది మంచి అని చేస్తున్నారు. ఆ వర్డ్ యూజ్ చేయడం ఎందుకు? ఒక క్యాటరింగ్ వాళ్ళకి లక్షలు ఇస్తాం మనం, ఇవ్వద్దని కాదు.
ఇచ్చే 30-40 కూడా అంతనా ఇంతనా దోచుకుంటుండ్రు. ఏం చేస్తాం సార్ 40,000తో? ఎన్ని కోట్లు సంపాదించితే 40,000? కాబట్టి దొంగ అనడానికి ముందు మీ దగ్గర ప్రూఫ్, ఒరిజినల్ ప్రూఫ్. ఇగో మీ పెన్ను ఉంది, నేను దొబ్బేసా, మీకు తెలియకుండా పోతూ పోతూ జేబులో పెట్టుకొని పోయా. అప్పుడు మీరు అది రికార్డ్ చేసి ఇంత పేరున్న లక్ష్మీకాంత్ శర్మ పెన్ను దగ్గర కకృతి పడిందని అప్పుడు దొంగ అనండి. ప్రతిసారి నా ఇంటి పేరు తీసేసి దొంగ అనే పేరే వాడండి. అంతే తప్ప దయచేసి ఇంటర్వ్యూలో ఇది బాగాలేదు. సరే, ఓకే. మీ దగ్గరికి ఎంతమంది వస్తుంటారు రోజు? 40 మంది వస్తుంటారు ఒక రోజు. అల్లా అంటే ఇక్కడ సమస్య లేకుండా వచ్చిన వాళ్ళకి కూడా సమస్య ఉందని చెప్పిన సమస్య లేకపోతే ఎందుకు వస్తారు? అంటే మీరు చెప్పిన ఎందుకు వస్తారు? హాస్పిటల్ ఊరికేనే పో. నిన్న హాస్పిటల్ పోయినావా? మొన్న పోయినావా? రోజు ఎందుకో పోవు హాస్పిటల్కి? జ్వరం వచ్చినప్పుడు డోలో వేసుకుంటావు ఎందుకో? డైలీ ఒకటి మింగు, 2 సంవత్సరాల తర్వాత వచ్చే జ్వరం కూడా రాకుండా నీకు అది ఒంటకి కనుక వాటర్ బ్యాగ్ ఉన్న అట్లా కాపాడుతుంది కదా. అట్లా సమస్య లేని వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి ఏమైనా టైం పాసా? రైట్. అంటే మీకు ఫస్ట్ వాళ్ళ గురించి ఒక అవగాహన ఉంటుంది. మీ దగ్గరకు వచ్చారంటే ఒక సమస్యతోటే వచ్చారు అని చెప్పేసి. ఓకే, అవును. దాన్ని మీరు ఎన్కరేజ్ చేస్తూ ఉన్నారు, అంతే కదా? అసలు సమస్యతో వచ్చినప్పుడు అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు మనకు ఆరోగ్య సమస్య ఉంది, డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్లు నువ్వు వస్తుంటే దా ఒక బక్రా వస్తున్నావు, నిన్ను దోచుకుంటా అనే భావంతో చూస్తాడా? చూసి హాస్పిటల్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 1, 2, 10 మిగతా 90 కూడా ఎందుకు కలుపుతావు? అట్లనే మేము కూడా ఒక సమస్య అని ఫోన్ చేస్తే, ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది, జస్ట్ మీ ఇంటర్వ్యూ మీరు గంజాయి తోటలో తులసి మొక్క లాంటి మీరు. నేను అదే చెప్తున్నా, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి నేను వస్తుంటే కారులో నేను మాట్లాడా, ఒక కాల్ మాట్లాడా. రేపు ఎగ్జామ్, రేపు సండే, రేపు ఎగ్జామ్. ఏది? నీట్ ఎగ్జామ్ రేపు. ఆ అమ్మాయికి నేను ఇచ్చిన మాటలు ఎంత ఎనర్జీని ఇస్తాయో మీకు రిజల్ట్ నేను చూపిస్తాను. అరే అవన్నీ ఫ్రీ. అదేమన్నా నేను డబ్బు తీసుకొని చెప్పానా? నాకు తెలిసిన వాళ్ళు చాలాసార్లు వాళ్ళ పెద్దమ్మాయి డాక్టర్ మెడిసిన్ సీట్ కొట్టింది, వాళ్ళ అబ్బాయి సివిల్స్ కొట్టాడు, ఇప్పుడు చిన్న అమ్మాయి మెడిసిన్స్ ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ సీట్. అరే ఎన్ని చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి సక్సెస్ అయింది. ఆయన ఎంత నమ్ముతారు? ఎంత క్రైసిస్ వచ్చినా మళ్ళీ నన్ను కలిసి నేను ఇచ్చిన రెమెడీ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటామని వాళ్ళ నమ్మకం అంతా తప్పేనా? అబద్ధమేనా? మీరు అట్లా నమ్మిస్తుర్రు, వాళ్ళ నమ్మకం తప్పు కాదు. నేను డప్పు కొట్టి నమ్మిస్తా, కానీ కాలం వాళ్ళకి ఎలా కలిసి వచ్చేటట్టు చేస్తుంది. నా దగ్గరకు వచ్చాక వాళ్ళకు మెడిసిన్ సీట్ ఎందుకు వస్తుంది? నా దగ్గరకు వచ్చాక వాళ్ళ లైఫ్ ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ఆ ప్రశ్నలు కూడా నేనే సృష్టిస్తున్నానా? ఒక మెడికల్ దాని ఏమంటారు ఎగ్జామ్ దగ్గర పోయి ఈ అమ్మాయిని పాస్ చేయి, ఇగో ఈయన నా క్లయింట్, ఈయనకు నువ్వు రియల్ ఎస్టేట్లో ఈ ల్యాండ్ డెవలప్కి ఇచ్చే, ఇవి కూడా నేనే చెప్తున్నాను. నేను కూడా చెప్తా లక్ష్మీకాంత్ శర్మ గారు, మీ జాతకం నేను కూడా చెప్తా. మీరు రానున్న రోజుల్లో ఇంకా పుష్టిగా ఇంకా డబ్బులు సంపాదించుకుంటా, ఇంకా ఇప్పుడు 40 మంది వచ్చే క్లయింట్లు రోజు 100 మంది అవుతారు. ఓకే, ఎందుకంటే మీకు గ్రాఫ్ ఉంది కాబట్టి నేను కూడా చెప్తా. దాంట్లో తప్పే ఉంది? అంత మాత్రాన నేను జ్యోతిష్యాలు చదివినట్ట, శాస్త్రాలు చెప్తా. మెడిసిన్ సీట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా క్రాంతి? వాళ్ళ పెద్ద అమ్మాయికి, వాళ్ళ అబ్బాయికి, చిన్న అమ్మాయికి అందరికి వస్తాయా? అందరికి వస్తాయా స్వామి? వాళ్ళ చదువు, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ పర్సంటేజ్ ఏం తెలియకుండా నేను జాతకంలో గురువు శని లేదా శుక్ర బుధ లేదంటే ఈ రవి శని వీళ్ళ కాంబినేషన్స్ని చెక్ చేసే చెప్తాము. ముగ్గురికి ఉంది, ముగ్గురికి జయం అపజయం ఉండదు, జయం అని రాశాం. అలాగే మరొక పెద్ద ఒక ఐజీ వాళ్ళ అబ్బాయి, ఒక ఐజీ అబ్బాయి చదువులో 0, అదే చెప్పాను, బిజినెస్ పెట్టియండి అని. అట్లా జాతకం ఏది ఉంటుంది? ఈయన ఐజీ, ఈయన దగ్గర కోట్లు ఉన్నాయి, ఏదో మెడిసిన్ సీట్ కొంటాడు, మెడిసిన్ సీట్ సేమ్ ఆయన బైపీసీఏ తీసుకున్నాడు, సేమ్ బైపీసీఏ. మరి మెడిసిన్ సీట్ కొనడం పెద్ద లెక్కేం కాదే. బట్ నేనేం చెప్పా, మీరు ఎన్ని సీట్లు కొన్నా ఎన్ని చేసినా ఈయన బిజినెస్లోనే వెళ్తాడు, అందులోకే. అవునండి, అప్పుడు ఓపెన్ అయ్యారు పోలీసులు కదా వాళ్ళ ముందే. అప్పుడు ఎస్ మా అబ్బాయికి బిజినెస్సే ఇంట్రెస్ట్ ఉంది. జాతకం ఏది ఉంటే అదే చెప్తాను. బట్ నేను చెప్పిన దాంట్లో 70 నుంచి 80% వాళ్ళకి మంచి జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. రైట్. సరే, ఇప్పుడు ఈ కాలక్రమేణా ఇప్పుడున్న ఏ రాశి ఫలాలు ఉన్న వాళ్ళకు, రాశిలో ఉన్న వాళ్ళకు వాళ్ళ రాశి ఫలాలు చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు నా వాక్కు నీ ఛానల్కి కూడా మళ్ళీ రాసి పెట్టుకో. 2026లో వచ్చే గ్రోత్లో కనీసం 5%, 10% నా వాక్కు కూడా కారణమే, గుర్తుపెట్టుకో. సరే, ఉంటే అది కూడా చెప్తా. ఎందుకో నీకు నాకు ఎందుకు సెట్ అయింది అన్నది కూడా జాతకమే. నీ లగ్నాధిపతి నా లగ్నాధిపతి ఒక్కడే.
అందుకే కారణం. ఇప్పుడు నేను రాశి ఫలితాలు చెప్తా, కొన్ని వందల మందో వేల మందో చూస్తారు, అది నీ ఛానల్కి ఎంతో కొంత లబ్ధి చేకూరుస్తుంది. మన ఇద్దరి కలయిక కూడా జాతక, ఇప్పుడు నా సబ్జెక్ట్లో నా పుస్తకంలో ఏది రాసిందో అదే మన ఇద్దరికి ఎలా జరుగుతుంది? ఒకే లగ్నాధిపతి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి, వాళ్ళ ఫ్రెండ్స్ లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది, వాళ్ళ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుంది. మరి మన ఇద్దరి లగ్నాధిపతి ఒకడే అయ్యి 3 సార్లు కూర్చోబెట్టాడే, నువ్వు ఎన్నిసార్లు మోసగాళ్ళగా మోసగాడన్నా మళ్ళీ నన్ను ఇక్కడికే. ఆ జాతక లగ్న గ్రహ యోగం. అండ్ ఇప్పుడు రాశి ఫలితాలకు వచ్చాం. తులారాశి ఈ సంవత్సరం తులారాశికి యావరేజ్గా ఉంటుంది. మరీ హై పొజిషన్ కాదు, మరీ లో పొజిషన్ కాదు డబ్బు పరంగా. అలాగే హెల్త్ కూడా, హెల్త్ డ్యామేజెస్ కొన్ని జరిగే రాశుల్లో తులారాశి ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశికి వెళ్దాం. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వల్ల జాబ్ ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్లో ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి వృశ్చిక రాశికి. అయితే డబ్బు చేతికి రావాల్సిన డబ్బు వస్తుంది, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ వృత్తిపరంగా, అది బిజినెస్ కానీ జాబ్ కానీ చికాకులు ఉంటాయి. అలాగే ధనస్సు రాశికి రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఫినాన్షియల్గా సమస్యలు ఉన్న రాశుల్లో ధనస్సు రాశి ఒకటి. మకర రాశికి అంతిమ శని దోషం చేత ఇంట్లో చికాకులు తప్పవు. అది రావాల్సిన డబ్బు రాక ఇబ్బందులు అవ్వచ్చు, ఇంట్లో చికాకులు అవ్వచ్చు. అంటే ఎక్కువగా వీళ్ళకి వచ్చే సమస్యలు కుటుంబ సభ్యులతో, లేదంటే రావాల్సిన డబ్బు రాక ఇబ్బందులు, ఈ రెండు. అలాగే కుంభరాశికి కంటక శని దోషం. ఈ కుంభరాశికి ఉన్న కంటక శని దోషం చేత హెల్త్ ప్రాబ్లమ్స్, ఇరిటేషను, భర్తని, పిల్లల్ని, తండ్రిని లేదంటే భార్యని ఎక్కువగా తన చుట్టూ ఎప్పుడు కనిపించే వాళ్ళని ఏ రీజన్ లేకుండా విసుక్కోవడము, కరవటము, అరవటం, వాళ్ళతో ఏదో ఒక ఊరికూరికి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కుంభరాశి వాళ్ళకు. అది మెంటల్గా ప్రాబ్లం కదా, దాన్ని మెంటల్. అయితే 2021లో లేదే అలా. మీకు మీరే కుంభరాశి వాళ్ళు అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. మీ గ్రాఫ్ 2021లో ఎలా ఉంది, 2022లో ఎలా ఉంది, 23, 24 ఎలా ఉంది. ఈ 24లో మీరు పాస్ట్ వదిలేయండి, ఇప్పుడు జరగబోయేదే చెప్తున్నా. ఈ 24లో చిన్న చిన్న విషయాలకు ఇరిటేట్ అవుతూ ఉంటారు అండ్ చిన్న చిన్న విషయాలకు గొడవలు వస్తూ ఉంటాయి. మరి ఇది ఎలా చెప్తున్నాను క్రాంతి? కుంభరాశి వాళ్ళు అందరూ ప్రశాంతంగా ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు ఉండొచ్చు, పెద్ద సైంటిస్టులు ఉండొచ్చు. ఇది ఎలా చెప్తున్నాను? గోచార ఫలితము. అలాగే మీనరాశికి పూర్తి ఏలినాటి శని దోషం. ధనస్థానంలో ఉన్న గురువు తృతీయ స్థానంలోకి వచ్చి గురువు యొక్క అనుగ్రహం కూడా లేకపోవడం మీనరాశికి ఎక్కువగా ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులని నమ్మి లేదా కొత్త విషయాల జోలికి వెళ్ళి నష్టపోవడము జరిగే అవకాశం ఉంది మీనరాశికి. అటు ఏలినాటి శని దోషము, గురుబలం లేకపోవడం. మేషరాశికి అద్భుతంగా ఉంటుంది, వృషభ రాశికి అద్భుతంగా ఉంది, మిథున రాశికి ధన వ్యయము. ఇది మళ్ళీ మీరు తీసుకోవాలి. మిథున రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడమో, కారు కొనుక్కోవడమో, లేదంటే ఎక్కువగా మిథున రాశి వాళ్ళు 4 వీలర్ కొనే అవకాశాలు ఉన్నాయి ఈ ఇయర్ ఎండింగ్లో. ఎక్కువగా మిథున రాశి వాళ్లకు గృహయోగము లేదా ఇంట్లో ఎవరితో పెళ్లి చేయటమో ఇత్యాది ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే బాగా ఖర్చులు అయ్యేటటువంటి రాశుల్లో మిథున రాశి వాళ్ళు ఒకరు. కర్కాటక రాశికి అపనిందలు, కర్కాటక రాశికి ఆరోగ్య సమస్యలు ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశికి కోర్టు కేసులు లేదంటే లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా భార్య వల్ల భర్తకు, భర్త వల్ల భార్యకు ఖచ్చితంగా లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్యారాశి, నేను చెప్పిన దాంట్లో లాస్ట్ది 11 రాశులు చెప్పేశా. కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా కన్యారాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. అంటే బేసిక్ అంటే హెల్త్, ధనము, మనశ్శాంతి, ఈ 3 భారీగా చికాకులు ఏం పెట్టవు. ఇవి గోచార ఫలితం. ఓకే. అంటే ఇలా ఇప్పుడు చెప్పిన దాంట్లో వరస్ట్ కేసెస్లా ఎక్కువ ఇబ్బంది పడేది ఏ రాశి వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశుల్లో ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళు మీనరాశి వారు అండ్
ధనస్సు రాశి వాళ్ళు, ఈ రెండు రాష్ట్రాలు ఇబ్బంది ఇక. ఇది ఫస్ట్ ప్లేస్. సెకండ్ వచ్చేసి వృశ్చికము కుంభము, థర్డ్ వచ్చేసి మిథునము తుల. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రాశుల వాళ్ళు నెలకు ఒక 50 నుంచి 100 లక్షలు సంపాదించే స్థాయిలో ఉన్నా కూడా 100 లక్షలు అన్నారు, కోటి అంటారు. సరే, కోటి సంపాదించే స్థాయిలో ఉన్నారు. 50 లక్షల నుంచి కోటి సంపాదించే స్థాయిలో ఉన్నారు. ఓకే, అయినా కూడా వాళ్ళ జాతకం బాగాలేదన్నట్టేనా? వాళ్ళ ఆరోగ్యం బాగానే ఉన్నది, అయినా కూడా వాళ్ళ జాతకం బాగాలేదు. ఇంకా పెట్టు, నువ్వు ఎన్ని ముళ్ళు పెట్టినా ఒకటి చెప్తా నేను. ఆరోగ్యం బాగుంది, ఇల్లు ఉంది, కారు ఉంది, పిల్లలందరూ వెల్ సెటిల్డ్, అన్ని ఓకే. అతనికి సమస్య వస్తుందో చెప్తా. ఏ రాశి అడిగావు నువ్వు? ఏది నువ్వు ఇప్పుడు ఏదైతే బాగాలేదో అదే. మీన రాశి తీసుకుందాం. అతి వరస్ట్ ఉన్న రాశి మీన రాశి. మీన రాశి అతనికి నెలకి 50 నుంచి కోటి రూపాయలు వస్తాయి. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు. 50 కోట కాదు. తర్వాత రెండోది భార్య పిల్లలు అందరూ బాగున్నారు, ఆరోగ్యం కూడా పర్ఫెక్ట్ ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవచ్చు. అది నీకు నాకు తెలిసేది కాదు, సడన్ గా వచ్చేది. రెండోది ఆ వ్యక్తికి సడన్ గా వాహన ప్రమాదం జరగచ్చు. నెంబర్ 3, అతనికి శని ఏలినాటి శని దోషం వస్తోంది కాబట్టి సడన్లీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రావచ్చు. గురువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి. లేదండి అవి కూడా బాగానే ఉన్నాయి, అన్ని అబ్జెక్షన్స్ కూడా దాటాడు, అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర మానసిక తృప్తి ఉండదు. అది చెప్పినాక ఎవరికి ఉంటుంది తృప్తి? ఎట్లుందంటే అలాగా సార్, అన్ని మీనరాశిగా వస్తాయని కాదు. అయితే గృహ సమస్య లేదా లోన్ సమస్య లేదా వాళ్ళ జాతకానికి దశ అంతర్దశ యోగానికి ప్రస్తుతం ఇప్పుడు మీనరాశి జాతకుడు ఉన్నాడు, అతనికి భాగ్యాధిపతి దశ నడుస్తోంది. మరి భాగ్యాధిపతి దశ నడుస్తే విపరీతంగా డబ్బు సంపాదిస్తాడు, పేరు ఉంటుంది, వ్యాపారం బాగుంటుంది. బట్ మీనరాశికి బాగాలేదంటున్నారు. ఎలా మ్యాచ్ అవుతుంది? ఎలా మ్యాచ్ అవుతుంది అంటే ఆయనకు డబ్బు వస్తుంది, ఆయనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మళ్ళీ మీనరాశికి ఉన్న మైనస్ వల్ల ఎక్కడో జూదంలో డబ్బు పోగొడతాడు. అటు అది యోగం, ప్లస్కి ప్లస్ జరుగుతుంది, మైనస్కి మైనస్ జరుగుతుంది. గోచారంలో జరిగేటటువంటి మైనస్ పోతుంది. భార్య హెల్త్ వల్ల ఒక 10 లక్షలు ఖర్చు అవ్వడము. ఇప్పుడు అంటే ఈ రాశులన్నీ పక్కన పెడితే సమస్య లేని మానవుడు ఉన్నాడా? సమస్య లేని మీకు లేవా సమస్యలు? మీకు కూడా ఉంటాయి కదా. సమస్య లేని మానవుడు ఉన్నాడా? ఉండడు. ఎందుకు ఉండడు అంటే నాకే సమస్య లేదే, కానీ నా పిల్లలకి ఏదైనా సమస్య వస్తే నేను బాధపడతా కదా, నా భార్యకి ఏదైనా సమస్య వస్తే నేను బాధపడతా కదా. ఏ రోజుకి ఆ రోజు నేను నిత్యము తృప్తిగా ఉండే వ్యక్తిని. ఎందుకంటే నేను రూపాయిలో బతికినా, 10 రూపాయల్లో బతికినా, నిందలతో బతికినా, ఏది పేరు ప్రఖ్యాతులతో బతికినా, నేను అన్నీ చూసా. కాబట్టి ఇక్కడ నా సమస్య ఎక్కడ వస్తుంది తెలుసా? సడన్గా నా బిడ్డ కింద పడి దెబ్బ తాకించుకుంది అనుకో, నేను కన్నీరు వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్. అలా సమస్య లేనివాడు ఉండడు. ఎందుకంటే ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, రక్త సంబంధాలు కూడా ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ చేస్తాయి. వాడు హ్యాపీగా ఉన్నా, వాడు సెలబ్రిటీ అయినా, రాజభోగం అనుభవిస్తున్నా, ఎక్కడో దగ్గర చికాకు. అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది, ఆనందంగా ఉందో లేదో అని రోజు బాధపడుతూ నిద్ర పట్టక మద్యానికి అలవాటైన మహారాజులు ఉన్నారు. కాబట్టి సమస్య లేనివాడు ఉండడు. ఇదైతే ఒప్పుకుంటారు కదా. ఎందుకు ఒప్పుకోమండి? అందరికి ఉంటాయి సమస్యలు, కన్ఫర్మ్. రైట్. మీకు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలనే కోరికలు ఉన్నాయా శర్మ గారు? నాకు ఎమ్మెల్యే, ఎంపీ అనే కోరిక లేదు. నాకు 2 కోరికలు. ఒకటి వెంకటేశ్వర స్వామి అభిషేకం. ఇది ధర్మంగా నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా. అంటే ఇది ఒక ఫేమ్ రావడానికి వాంటెడ్లీ చెప్పేది కాదు. ఒకటి వెంకటేశ్వర స్వామి అభిషేకం కళ్ళారా చూడాలి తిరుమలలో. రెండోది పీఠాధిపతి కంచి స్వామివారు, శృంగేరి స్వామివారు నా పేరుతో నన్ను పిలవాలంటే నన్ను 10 మందిలో గుర్తించాలి. ఈ 2 కోరికలు నాకు ఏమీ లేవు. పరంపర ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, అసలు మన భారతదేశాన్ని, ప్రపంచంగా మన భారతదేశాన్ని కాపాడే ఆమ్నాయ పీఠాల్లో మహానుభావులు, సాక్షాత్ దైవ సమానులు కూర్చున్నారు. వారు నా పేరు పెట్టి నన్ను అలా గుర్తించి పిలిస్తే ఇక నా జన్మ ధన్యం. ఒకటి. రెండోది నా స్వామి అభిషేకం. అంతే. ఏం కోరిక? ఏవి లేవు. ఏ కోరికైనా నేను నెరవేర్చుకోలేనివి కాదు. నా బిడ్డకి ఏదైనా ఆపద, ఏదో ఒకటి చేసి ఆపద తీరుస్తా. నాకు కారులో తిరగాలి, ఏదో ఒకటి చేసి కారు కొంటా. లేదు నాకు ఇంకోటి ఈ చొక్కా కాదు, ఇంకో నల్ల చొక్కా వేసుకోవాలి మీలాంటిది, ఏదో ఒకటి చేస్తా. నాకుగా చేయలేనివి 2.
కాబట్టి ఈ 2 కోరికలు. ఓకే. అంటే మీరు ప్రైమ్ మినిస్టర్ని కలవగలుగుతారా ఈజీగా? కలవలేకపోవచ్చు. అదేం పెద్ద, అది కలవాలి అన్న కోరికేం లేదు. అదేం పెద్ద, దాన్ని ఏమంటారు, వెంకటేశ్వర స్వామి అభిషేకంతో పోల్చుకుంటే అది నథింగ్ నాకు దృష్టిలో. ఆయన మహానుభావుడు, ఆయన ప్రపంచాన్ని ఆయన పాలిస్తాడు. మనతో ఏం సంబంధం, మనకు అసలు ఆయనతో ఏం సంబంధం. అంతే ఇక అంతే. ఓకే. మీరు తెలంగాణనేనా ప్రాపర్? అవునండి, తెలంగాణనే కదా. అంటే బ్లడ్ ఆంధ్ర, ఆధార్ కార్డు ఆధార్ కార్డు తెలంగాణ. ఓకే రైట్. తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది? 1 year కావాలి. 1 year కావాలి. ఇప్పటి వరకు అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగుంది. అంటే 1 year అయితే కానీ చెప్పలేరు అంటారు నా అంచనా, నా క్యాలిక్యులేషన్ ప్రకారం. ఎందుకంటే ఆయన ఇస్తా అన్నవి ఎక్కడ స్కిప్ అవ్వట్లేదు, నిదానంగా. ఇక్కడ ఇస్తా అన్నవి అన్నదానికన్నా రాష్ట్రానికి పెట్టుబడులు, రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు రావటం గొప్ప నేను అనుకోవడం, నాకున్న చిన్న పరిజ్ఞానంలో. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. మేబీ రాబోయే రోజుల్లో ఆయన చేస్తారు. కొన్ని రోడ్స్ ఎక్స్టెండ్ చేయడానికి, 6 వేలు చేయడానికి, ఈ హైదరాబాద్ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి. అంటారా ఆయనతో అంతా? ఆయన చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయినా జాతకరిష్ట. అదే జాతక ప్రకారము ఆయనకు అక్టోబర్ నుంచి చాలా బాగుంది. అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా కావాల్సిందే. ఇప్పుడు సీఎం కదా, ఇంకేం బాగుండాలండి అని అనుకుందాం మనం. బాగుండడము అంటే అక్టోబర్ నుంచి ఇంకా పనులు త్వరగా అవ్వడము, పెట్టుబడులు రావడం. ఇప్పుడు పెట్టుబడులు అనేది సీఎం చేతిలో ఉండదు కదండి. ఎదుటి వాళ్ళు 1000 కోట్లు, ఇక్కడ కంపెనీ వేరే దేశం వాళ్ళు, ఇంకొకళ్ళు అక్టోబర్ తర్వాత వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో భూమి ధరలు పెరగడం, వర్షపాతం అవ్వచ్చు, రాజును బట్టి కూడా రాష్ట్రం ప్రజలు బాగుంటారంటారు. అలా ఆయన పరిపాలన అక్టోబర్ నుంచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఓకే, ఆయన జాతకం ప్రకారం. ఓకే రైట్. మనము అంటే ఇక్కడనేమో మళ్ళీ కేసీఆరే వస్తాడని వేణుస్వామి చెప్పడము, అక్కడనేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో చేపడతారని చెప్పేసి వేణుస్వామి గారు చెప్పడము, లేకపోతే కొంతమంది సెలబ్రిటీల జాతకాలు వేణుస్వామి గారు చెప్పడము, ఇవన్నీ జరిగినాయి. ఓకే, వేణుస్వామి నిజమా అబద్ధమా? అదే క్రాంతి. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పండి, మీరు లాగ్ చేయకండి. నేను నిజమా అబద్ధమా? నువ్వు అడిగే ప్రశ్న, నేను జడ్జి అయితే నువ్వు అడగాలి నన్ను. నేను స్టూడెంట్నే కదా. ఒక స్టూడెంట్ గురించి ఇంకో స్టూడెంట్ని ఎలా అడుగుతావు? మీరు జడ్జి చేసే వాళ్ళు ఎవరు? మీరు కదా. మీరు నిర్ధారించాలి ఆయన క్యాపబిలిటీ ఏంటి, ఆయన వర్త్ ఏంటి అన్నది. అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, బాగా ఇబ్బంది పడతాడు అన్న ప్రభాసు మంచిగా సినిమాలు తీస్తుండు, కల్కి సినిమా వస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రభాస్ జాతకం ఎలా ఉందని నన్ను అడగండి, అంతేగాని వేణుస్వామి ప్రభాస్ని ఇలా అన్నారు అంటే నేను చెప్పలేను ఆన్సర్. ఎందుకు అంటే, సరే మీరు చెప్పండి, ప్రభాస్ జాతకం ఎట్లున్నది, మంచిగా ఉందా? ఒకటండి, ప్రభాస్ గారి జాతకము విశేష యోగాలు ఉన్నాయి. 2024, 2025, 2026, 2027 ఇవి రికార్డ్ అవుతుంది, పెట్టుకోండి. 24, 25, 26, 27 వరకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, భారీ స్థాయి. అసలు మన ఈ తెలుగు రాష్ట్రాల్లో, అసలు తెలుగు హీరోల్లో సబ్జెక్ట్ లేకపోయినా, లేకపోతే యాక్టింగ్లో భారీగా పండకపోయినా, డ్యాన్స్ లేకపోయినా, ఏది ఆలోచించకుండా విపరీతంగా ఇష్టపడేది ప్రభాస్నే. ఎందుకంటే సప్తమ స్థానం అంత బలంగా ఉంది ఆయన జాతకంలో. సప్తమ స్థానం అంటే కేంద్ర స్థానం. ఆ కేంద్ర స్థాన యోగం ఉన్న వ్యక్తికి అనూహ్యంగా విపరీతంగా జనాల యొక్క ప్రేమానురాగాలు ఆయన పొందుతాడు. కాబట్టి ప్రభాస్ వ్యక్తిగత యోగం ఎలా ఉంది అంటే 2027 వరకు విపరీతమైన యోగం ఆయనకు. ఇప్పుడు ఒక పుష్ప సినిమా ఉందండి, అందులో స్టోరీతో పాటు టోటల్ ఆయన ఎఫెక్ట్ అంతా పెట్టారు అల్లు అర్జున్ గారు, అటు సుకుమార్ గారు. కానీ ప్రభాస్ ఆయన ఉన్నారు అంటే ఒక పెద్ద సంచలనం. ఎలా ఎన్ని ఫ్లాపులు వచ్చాయి, ఆయన ఉన్నారంటే ఎందుకు ఆయన క్రేజ్ తగ్గట్లే? సప్తమ స్థాన బలం ఆయన జాతకంలో విపరీతంగా ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది అది? లైఫ్ లాంగ్ ఉంటుంది. సప్తమ స్థానం అంటే అదేం మారదు.
గ్రహాలు మారినట్టు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏదైతే లగ్నం ఉంటుందో ఆ పుట్టుకలో ఆ లగ్నం చనిపోయే వరకు ఆయనకు అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న టైం గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి తీసుకుంటే 24, 25, 26, 27 ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆయన. తిరుగులేదంటారు ప్రభాస్కి. ఇక హెల్త్ ప్రాబ్లం అంటారా, అవి కామన్ అండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేదంటే జ్వరం రావటం, ఆయన వ్యక్తిగతంగా ఏమైనా అడ్డం పడ్డా అని ఉంటే ఆయన ప్రజల మనిషి ఎందుకు చెప్పరండి? చెప్తారు కదా. పెళ్లి చేసుకుంటారంటారా ప్రభాస్కి? ఎందుకు చేసుకోరు? ఖచ్చితంగా చేసుకుంటారు. ఉందా పెళ్లి అయ్యే అవకాశాలు ఏమైనా? 27 లోపు యోగం ఉంది. శుక్రుడు యోగము, అలాగే ఆయన జాతకంలో వివాహ సప్తమకారకుడు యోగము 25th వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 25th మ్యారేజ్కి సంబంధించిన ఆన్సర్ ప్రజలకు దొరుకుతుంది. ఏమి ఇబ్బంది ఉండదు. అంటారు. అంటే ఇప్పుడు మీరు సాధారణ ప్రజలే జాతకాలు చెప్తారా, లేకపోతే ఓన్లీ సెలబ్రిటీలకు కూడా చెప్తారా? అసలు సెలబ్రిటీలకు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి నా అవసరం లేకపోయినా ఏం కాదు. ఇప్పుడు 10 కోట్ల ఆస్తుంది, ₹1 కోటి పోయినాయి, లక్ష్మీకాంత్ శర్మని కలవాలి, నేను కలవలేదనుకో ఎట్లాగైనా ఆయనకేం టెన్షన్ ఉండదు. నాకు చాలా అత్యంత ఇంట్రెస్ట్ ఉండే జాతకాలు ఎవరో తెలుసా? బాధలు ఉన్నవాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళే సెలబ్రిటీస్. అసలు జాతకానికి సెలబ్రిటీ నాన్ సెలబ్రిటీ అనేది ఉండదు క్రాంతి. ఎవరిదైతేనే మనం చూసే జాతకం. ఇప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చారు సార్, 100 కోట్ల ఆస్తున్నాడు, వచ్చారు కదా అని నాకేమి 3 లక్షలు అయితే అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళరు కదా. అలాగని ఒక ఇబ్బందుల్లో నువ్వు అన్నట్టు ఒక మధ్యవర్తి అంటే మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చారు, అలాగని ఆయన సమస్యలు చెప్పుకొని నన్నేమి నా కాళ్ళు గడికి నెత్తినేం చల్లుకోరు కదా. ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి? కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి కోట్లలో సమస్యలు అంటే ఫినాన్షియల్గా లక్షలాది రూపాయలు సంపాదించే లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు, ప్రాబ్లం ఒకటే, వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది అంతే. రైట్, ఓకే. మీరు మీ క్యాబిన్లో మీరు కూర్చున్నారు, ఓకే, మీ టేబుల్ కాడ మీ బాస్ చైర్లో మీరు కూర్చున్నారు, ఎదుట ఓ పర్సన్ అపాయింట్మెంట్ ఇవ్వగానే తీసుకొస్తుంది. ఆ వచ్చే పర్సన్ ఎట్లా ఉన్నాడంటే చాలా ఆభరణాలు ధరించి చూడడానికి చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. తనకు ప్రాబ్లం ఉన్నది, ఇక అది లక్ష్మీకాంత్ శర్మ అయితేనే తీరుస్తాడు అని ఆయన వస్తుండు. మీరు గుమ్మం ఎదురుగా ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. దొరికిండ్రా బకరా అని ఎప్పుడన్నా అనిపించిందా? అదే నేను చెప్తాను. అనిపించిందా లేదా చెప్పండి. అనిపించదు. ఇంత బాగున్న వ్యక్తికి ఏం సమస్య వచ్చిందిరా భగవంతుడా అంటే కర్మకు ఎవరైనా బందీ అవ్వాల్సిందే అని అనిపించింది. అలా అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ని ఇంకా తవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న నాకు ఏమీ కనపడవు, సబ్జెక్టే కనపడుతుంది. వెంటనే డిస్కస్ చేస్తా. ఎవరితో రాత్రిపూట ఎప్పుడన్నా నాకు ఒక పర్సన్ ఉన్నారు నా ఫ్రెండ్, అతను కూడా ఆస్ట్రాలజరే, బట్ అతను జాబ్ చేసుకుంటాడు, కానీ ఆస్ట్రాలజీ మీద విపరీతమైన ఇంట్రెస్ట్. అతను ఉండేది కువైట్లో. అతనితో డిస్కస్ చేస్తే ఇవాళ ఈ లగ్నము ఇది వచ్చింది, అన్నీ బాగున్నాయి, బట్ లగ్నాధిపతి అష్టమంలో ఉండబట్టి అతనికి ఒక అతను ఎంత గొప్ప సృష్టికర్త అంటే ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు, అది సేల్ అవ్వట్లే. అన్ని గ్రహాలు బాగున్నాయి, లాభస్థానంలో గ్రహాలు ఉన్నాయి, దశమంలో బుధుడు ఉన్నాడు, లగ్నం కర్కాటక లగ్నం, లగ్నాధిపతి అష్టమంలో శని స్థానంలో ఉన్నాడు. అది దెబ్బ. శని దశ నడుస్తుంది, మళ్ళీ శని ఉచ్చస్థితి చతుర్థంలో. లగ్నాధిపతి చూడండి జాతకంలో ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాడో అది డిస్కస్ చేశామన్న అర్ధగంట సేపు. అరే ఇన్ని గ్రహాలున్నా ఫస్ట్ సబ్జెక్ట్ ఎంత గొప్పది, మన టీచర్స్ మనకు చెప్పిన మాటలు ఎంత నిజమో చూడు. ఫస్ట్ ఫండమెంటల్ రూల్, ఏ జాతకంలోనైనా లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అన్నది చూడాలి. రైట్, అంటే మీరు మంచి ఉన్న వాళ్ళకి మంచిగా లేని వాళ్ళకి మంచిగా లేదని చెప్పేసి చెప్తారు, అంతేనా? అవును, అంతే. అంతే. డబ్బుల మీద ఏం లేదు. ఇక డబ్బుల మీద ఎందుకు ఉండదో తెలుసా? డబ్బులు ఏం చేసుకోవాలి అన్న క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర ఉంది. డబ్బులు ఏమీ చేసుకోలేం, కాబట్టి నాకు డబ్బుల మీద ఉండదు, ఏమీ చేయలేం. గొప్ప ఎక్కడో తెలుసా అనుభూతి, పేరు ప్రఖ్యాతులు రావడం, దాంట్లో ఉన్నటువంటి మజా అంటే దాంట్లో ఉన్నటువంటి ఆనందం దేంట్లో రాదు. ఎన్ని కోట్లున్నా నేను ఒకటి చెప్తాను, ఒక ఆయన అపర కుబేరుడు, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా విత్ ఇన్ 10 daysలో నేను చెప్తున్నాను జరిగినది. అపర కుబేరుడు నాకు తెలిసి ఒక 35,000 కోట్లు ఉంటాయి, నా కాళ్ళకు దండం పెట్టాడు. ఒక దేవాలయం కట్టించారు మహానుభావుడు ఆయన.
ఎంత పవర్ఫుల్ ప్లేస్ అంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, భువనగిరి నియర్. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ దేవాలయం, ఒక తపస్సు చేసినటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో అలా ఉంది. ఆయనకి నన్ను మొక్కారా, నాలో ఉన్న పాండిత్యానికి నమస్కరించారు. ఆయన ఎన్ని కోట్లుంటే, ఇప్పుడు సపోజ్ సో ఒక మినిస్టర్ని తీసుకెళ్ళను, సెకండ్ ఇస్తారు తప్ప కాళ్ళకు దండం పెట్టడు. అది మనం సంపాదించింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కదా. అంత సిరి సంపదలుండి అంటే లైక్ ఎంతోమందికి అన్నదానం ఇవాళ ఎన్నో సేవలు చేస్తున్నారు ఆయన. కాబట్టి నాకు డబ్బు అన్నది మీరు అన్నట్టు సంపాదించాలి అనే భ్రాంతి లేదు. ఫస్ట్ డబ్బు గొప్పదే, చాలా గొప్పది, ప్రపంచాన్ని తలకిందులు చేసే శక్తి డబ్బుకుంది. కానీ దాని మీద ఎందుకో పెద్ద వ్యామోహం లేదు నాకు. మీరు జ్యోతిష్యం ఎప్పుడు ఆఫ్ చేస్తారు, బంద్ చేస్తారు? అది నేను చనిపోయిన రోజే. ఎందుకు బంద్ చేయాలి, అంత ఇష్టం నాకు అది. అంతే, అప్పటి వరకు చెప్తూనే ఉంటాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం లక్ష్మీకాంత్ శర్మ గారు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి KR టీవీ. థ్యాంక్ యూ. జయ గురుదత్త.